దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం తీసినవారు చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయముల్లో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తమ ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ సన్నిధిలో చేరి విజ్ఞాపన కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలనైనా. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో త్వరపడి నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే మనం ఎందుకు విజ్ఞాపన చేయాలి అనే విషయాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మనం ప్రత్యేకంగా విజ్ఞాపన కూడికను మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనందరం ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మనం దేవుని దగ్గర నుండి ఏం పొందుకోవాలి అనే విషయాల గురించి కొన్ని మాటలు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఏమనంటే మీరు సంపూర్ణులను, ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెను. దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో మనం తెలుసుకోగలిగితే ఈ లోకంలో మనం ఎట్లా ఉంటామంటే నిశ్చయత గలని వారుగా ఎట్లా ఉంటాం? సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ప్రతి మనిషి నిలకడలేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నిలకడలేని జీవితం అంటే ఉదాహరణకి మన జీవితంలో ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ నష్టానికి కారణం వాళ్ళని వీళ్ళని ఎవరినో నిందించేవారుగా ఉంటాం. ఆ నష్టానికి కారణం ఏంటంటే దేవుడు మన యొక్క జీవితంలో ఒక పరీక్షను పెడుతున్నాడని మనం గ్రహించాలి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలంటే నిలబడేవారుగా ఉండాలి. ఎవరైతే నిలబడేవారుగా ఉంటారో వారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వారుగా ఉంటారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ప్రతి విషయంలో మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఈ లోకంలో మనం ఏం చేయాలి? జీవించేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారో వారు ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన వారుగా జీవిస్తారు. ఈ లోకంలో చాలామంది ఆత్మీయమైన ఎదుగుదల లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. వారు ఇంకా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఆత్మీయంగా వారు ఎంతో చిన్నవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు అని మనం పరిశీలన చేస్తే వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటాడు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదవండి. మరియు విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, మన జీవితంలో ఇక్కడ మనం 17, 19 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ వచనాల్లో మనం ఎందుకు విజ్ఞాపన చేయాలి అంటే మొదటిగా మనం ఆత్మీయమైన అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి
అని అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో సెలవిస్తూ ఉన్నారు. రెండవదిగా మన జీవితంలో మనం ఆత్మీయమైన ఎదుగుదల కలిగి ఉండాలి అని ఈ యొక్క వచనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, ఇక్కడ చూడండి, మరియు మీ మనోనేత్రము వెలిగించబడినందున. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటారో వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం ఎట్లా ఉన్నామంటే ఆత్మీయమైన అంధకారంలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎవరు ఏమి చెప్పినా అందులంగా ఈ లోకంలో మనం నమ్మేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క ఆత్మీయమైన మనోనేత్రము వెలిగించబడలేదు, అంటే గుడ్డితనంలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, మీ మనోనేత్రము వెలిగింపబడినందున అని మొదలు పెడతా ఉన్నాడు. అందుకే తర్వాత చూడండి ఏమంటా ఉన్నాడు, ఏమని, మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. మన నిరీక్షణ చాలా గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఎలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామంటే, మనం చనిపోయిన తర్వాత మరలా జీవిస్తాము అనే నిరీక్షణ కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రపంచంలో జీవించే ఎవరికీ లేదు ఇలాంటి నిరీక్షణ. అయితే మనం మాత్రమే ఇలాంటి నిరీక్షణ కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మన బంధువులు, మన యొక్క రక్త సంబంధికులు, మన కుటుంబస్తులు ఎవరైనా చనిపోతే మరలా వాళ్ళని కలుసుకుంటాము అనే నిరీక్షణ కలిగి ఉన్నాం. మరలా మన యేసుక్రీస్తు వారిని మనం కలుసుకుంటాము, పరలోకంలో మరలా కుటుంబంగా మనం కలిసి ఉంటాము అనే ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ నిరీక్షణ ఇటుదో, మన నిరీక్షణను మనం మర్చిపోకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి యొక్క పిలుపు అలాంటి పిలుపు. అందుకన్నాడు పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఈ లోకంలో మనకు సహజంగా కొద్దిగా ఆస్తి మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుణ్ణి కూడా మనం లెక్క చేయం. ఏమంటాం, ఏందంట నేను ఇచ్చే కానుకిస్తా ఉన్నాను కదా, వెళ్ళకపోయినా పర్లేదని చెప్పి మనం అహంకారులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడిచ్చే మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయన స్వాస్యముల నుండి ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకంటా ఉన్నాడు ఇక్కడేమని, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చూడండి, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు. ఆయన భూమిని సర్వాన్ని సృజించిన దేవుడుగా ఉన్నాడు. ఎంత ఐశ్వర్యం కలిగిన దేవుడు. మనం అడిగితే ఎవడా దేవుడు ఖచ్చితంగా వేస్తాడు. అయితే మనం ఆత్మీయమైన ఎదుగుదల మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించేవారుగా ఉంటారో వారు ఆత్మీయంగా ఎదుగుతారు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎట్లా ఎదుగుతారని మనం పరిశీలన చేస్తే ఆయన యొక్క మహిమైశ్వర్యంలో మనం ఎదిగేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమని యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. చూడండి, అపరిమితమైన శక్తి ద్వారా మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన శక్తి ద్వారా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం సజీవులుగా ఉండగలిగాం. సహజంగా ఈ లోకంలో అనుకుంటాం మనం మంచి ఆహారం తీసుకుంటే మనం బలంగా ఉంటామేమో అనుకుంటాం. కాదు, ఈ లోకంలో దేవుని యొక్క మాట చొప్పున మనం ఈ లోకంలో సజీవులుగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతోమంది సడన్గా చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతూ ఉన్నారు? ఆయన శక్తి ద్వారా మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ లోకంలో నేను ఒక అతని మరణం గురించి విన్నా. ఆయన శ్రీశైలం వెళ్ళాడు, ఆయన అంతా బాగానే ఉంది, అంతా యాక్టివ్గానే ఉన్నాడు. రక్తం ముక్కుల నుండి వచ్చింది, సడన్గా చనిపోయారు. ఆ జనం అనుకుంటా ఉన్నారు ఏమని, అయ్యో దేవుడి దగ్గరికి వెళ్ళాడే పాపం చనిపోయాడు ఆయన అని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. మన జీవితంలో మరణము అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. అయితే ఈ మరణం నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎట్లా కాపాడుతూ ఉన్నాడంటే ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క కంచె వేసి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆయన కాపుదల మనం ఎందుకు ఉంది కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే తర్వాత అంటా ఉన్నాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును
ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు. ఈరోజు నేను 1881 సంవత్సరంలో బైబిల్ను డైరెక్ట్గా హిబ్రూ నుండి తెలుగులోనికి అనువదించిన బైబిల్ నేను చూశాను. చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చదివే బైబిల్కి అప్పుడు రాసి ఉన్న బైబిల్కి కొంచెం తేడాతో ఉంది, అంటే కొద్దిగా తేడా ఉంది కొన్ని మాటలు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు ఆయన్ని మనం తెలుసుకోవాలి. ఏముందిలే బైబిల్ ఎవరికి అర్థం కావట్లా, 6500 శాఖలు వచ్చేసినాయి, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు శాఖ పెట్టేసుకుంటా ఉన్నారు, ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు, ఏముందిలే అనుకుంటే మనలో దేవుని యొక్క జ్ఞానం ఉండదని మనం గ్రహించాలి. ఈ జ్ఞానం లేకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఇన్ని శాఖలు రావడానికి కారణం అయ్యాం మనమే. ఎందుకంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేని వారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు. ఆ జ్ఞానం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ లోకంలో ఆత్మీయంగా ఎదుగుదల లేని వారుగా జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎవరైతే ఆత్మీయమైన ఎదుగుదల కలిగి ఉంటారో వారందరూ వీటిని గ్రహించాలి. ఎందుకంటే ఈ విజ్ఞాపన ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ఏమని? అయ్యా నీ శక్తి చాలా గొప్పది, నీ మహిమదే ఐశ్వర్యం చాలా గొప్పది అని మనం గ్రహించి నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అలాంటి విజ్ఞాపన ప్రార్థన లేదు కాబట్టి ఈ లోకంలో చాలామంది ప్రార్థన మనం పక్కన పెట్టేసాం. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ఆ యొక్క ప్రార్థనా శక్తిని మనం పొందలేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మనం ఎందుకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి అంటే మనం ఆత్మీయమైన ఎదగడానికి మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలని ఈ ఎఫెసీ రాసిన పత్రికలో మనకి 1వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే చూడండి, మన యొక్క జీవితంలో ఈ ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఈ లోకంలో కలిసిపోరు. వాళ్ళు లోకంలో ఉండి వాళ్ళు వేరుగా ఉంటారు. పరిశుద్ధతను కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవించేవారుగా ఉంటారు. అందుకే చూడండి, మొదటి దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశనేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరుచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనం మందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన జీవితంలో విజ్ఞాపన ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే మనం పరిశుద్ధులంగా ఉండడానికి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు చూడండి, ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. అయ్యా నన్ను పరిశుద్ధపరచు అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. ఆ విధంగా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించడానికి నేను ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. ఈ విధంగా ఎవరు అడుగుతారంటే ఎవరైతే ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు దేవుణ్ణి అయ్యా నా జీవితాన్ని పరుచు అని చెప్పి అడిగేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారు వస్తే మనం ఎట్లా ఉండాలి? ఆయన ఎదుట నిందారహితులుగా ఉండాలి, ఎట్లా సంపూర్ణంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలంటే మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి? పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. పరిశుద్ధులు ఎట్లా ఉంటారు? దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. మరి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించేటప్పుడు మన బ్రతుకును మనం సరి చేసుకునేవారుగా ఉండాలి. మనం ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన వారుగా ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించాలి.
ఎవరైతే పరిశుద్ధులుగా జీవించలేకపోతా ఉన్నారో, మనం మన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనడానికి, తండ్రి నా యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి అని చెప్పి మనం దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అందుకే దావీదు మహారాజు తన యొక్క జీవితంలో కీర్తనకారుడు అంటా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. యెహోవా, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నాకు చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కనిపెట్టుట అనేది ప్రార్థించుట అని అర్థం. మరి ఎంతమంది మనం కనిపెడతా ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో? ఎంతమంది కనిపెట్టే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? పరిశుద్ధత కలిగిన జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉంటారు ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలి. ఎప్పుడు నడుస్తాం మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు తన యొక్క మార్గాలు మనకు బోధించేవాడుగా ఉంటాడు. మరి మనం పరిశుద్ధంగా జీవించకుండా ఉన్నామనుకోండి, దేవుడు తన యొక్క మార్గాన్ని బయలుపరుస్తాడా? ఖచ్చితంగా బయలుపరచడు. అందుకంటా ఉన్నాడు ఇక్కడ ఏమని, యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. ఆయన మార్గం మనకు తెలిస్తే ఈ లోకంలో మనం ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు. ఆయన మార్గాలు, ఆయన త్రోవలు తెలియటం లేదు కాబట్టి ఈ లోకంలో మనం ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి అందుకన్నాడు, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. ఉపదేశము అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆయన యొక్క ఉపదేశం ఎట్లా మనకు తెలుస్తుందంటే, ఎట్లా ఉండాలి? నీ సత్యము అనుసరింపజేసి, అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మీయంగా ఎదిగేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క త్రోవలను సరళం చేసేవాడుగా ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవేస్తాం. అందుకంటున్నాడు 5వ వచనం చివరిలో, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎంతమంది మనం దేవుని యొక్క సన్నిధిలో కనిపెడతా ఉన్నాం? ఎంతమంది మన యొక్క భవిష్యత్తు కోసం దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం? ఎంతమంది మన యొక్క బిడ్డల చదువు కోసం మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం? ఎంతమంది మన యొక్క కుటుంబం రక్షణ కోసం మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉన్నాం? పరిశీలన చేసుకుందాం. మన యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, మనం దేవుని యొక్క నడిపింపు కోసం మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా విజ్ఞాపన చేసేవారుగా ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం చదవండి. 27:11. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. ఈ లోకంలో మన కోసం ఎంతోమంది రెడీగా ఉంటారు. ఎందుకు రెడీగా ఉంటారు? మనం పడిపోతే చూడాలని, మనం చెడిపోతే చూడాలని, మనం బాధపడతా ఉంటే వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. మన ఎదురుగా వచ్చి మనకు బాధపడేలాగా యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. మనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, లేదంటే మనకు వచ్చిన సమస్యని బట్టి, లేదంటే మనకు వచ్చిన వేదనను బట్టి వాళ్ళు ప్రక్కకి వెళ్ళిపోయి ఎంతో సంతోషించేవారుగా ఉంటారు. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమంటా ఉన్నాడు చదవండి అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో, నీ మార్గములను నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. ఎంతోమంది దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. అమ్మ, ఎందుకు రాలేకపోతున్నావంటే సమాధానం లేదు అక్కడ. రెడీగా పెట్టుకుంటాం మనం. ఏమని? ఒకవేళ అడిగితే, అయ్యా తలనొప్పి పడుతుందయ్యా, కాళ్ళు నొప్పి పడుతుందయ్యా, లేదంటే నడువు నొప్పి పడుతుంది, పనిచేసి వచ్చిన ఒళ్ళంతా తీపులుగా ఉన్నాయి, ఇట్లా రకరకాలు మనం చెప్పుకుంటాం. కానీ మనం ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు తన యొక్క మార్గంలో మనల్ని నడిపించాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ, దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తే ఎవరైతే ఎదిగేవారుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఆ యొక్క పరిశుద్ధత కోసం మనం ఏం చేయాలి? ఈ లోకంలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం నడిపింపు కోసం మనం
విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అయ్యా, నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏ విధంగా నడవాలి, నీ మార్గాలు నాకు చూపించు, నీ మార్గంలో నడుస్తానని చెప్పి దేవుని యొక్క మార్గం కోసం మనం వెయిట్ చేసేవారుగా ఉండాలి, కనిపెట్టేవారుగా ఉండాలి. కనిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఫిలోమోను పత్రిక 4-6 వచనాలు చదవండి. చాలామంది దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. అది కూడా ఒక బలహీనత అని మనం తెలుసుకోవాలి. అందునిమిత్తం కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఫిలోమోను పత్రిక 4-5-6 వచనాలు చదవండి. సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు మీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇతరుల సహవాసంలో మనం పాలువారుగా ఉండాలి. మరి సహవాసంలో మనం పాలువారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అది చలిగా ఉంది కదా, 8-7 వేడి వేడి భోజనాన్ని వండుకోవాలి, చక్కగా తినాలి, 8 పడుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, అది కాదు సహవాసం కలిగి ఉండటం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏమని? ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలియను. అంటే మన విశ్వాసంలో ఇతరుల పాలిపాగస్తులు అవ్వాలి. మరి మన యొక్క విశ్వాసాన్ని మనం ఎట్లా చెప్పగలం? మనం చెప్పగలగాలి, ఏమని? నేను విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేయటం వల్ల దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడని చెప్పి మన యొక్క విశ్వాసాన్ని మనం బయలుపరిచేవారుగా ఈ లోకంలో జీవించాలి. మరి ఎంతమంది ఆ విధంగా జీవిస్తూ ఉన్నాం? అందుకే అంటున్నాడు, ఏమని? కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. అందుకే అంతకు ముందు చూసుకున్నట్లయితే ఆ వచనంలో ఏమన్నాడు? విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు మీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు. ఎట్లా చేయాలి మనం విజ్ఞాపన? విశ్వాసాన్ని బట్టి మనం విజ్ఞాపన చేయాలి. మరి విశ్వాసాన్ని బట్టి మనం విజ్ఞాపన చేయాలంటే విజ్ఞాపన కూటికి మనం రావాలి. మరి మనం విజ్ఞాపన కూటికి రాకుండా, అయ్యా ఎక్కడ పెడుతున్నారా విజ్ఞాపన కూడికలు, మీ దగ్గరేగా పెట్టేది అనుకున్నామే అనుకోండి, మనం ఆత్మీయంగా చాలా వెనకబడిన వారం అయిపోతాం. మన జీవితంలో విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. మన యొక్క సహోదరులతో మన యొక్క సహవాసంలో మనందరం కలిసి ఉండి ఆ యొక్క విశ్వాసంలో మనం ఒప్పొంగాలి, అభివృద్ధి చెందాలని చెప్పి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏమని? నేను విని, విశ్వాసాన్ని గురించి విని ప్రార్థన విజ్ఞాపన చేసినట్లు మనకి ఎక్కడ కనబడతా ఉంది. విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు. చూడండి, మన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం మిస్ అయిపోతూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. దేవుడు మనకి ఎప్పుడు ఆశీర్వాదం అనేది అట్లా పెట్టేసాడు దేవుడు. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అదే నిన్న మనం ధ్యానించుకుందాం, ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే ఆ ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళు ధన్యులు అని మనం చెప్పుకున్నాం. ఆశీర్వాదం ఉంది, దాన్ని మనం తీసుకోవట్లా. ఎవరైతే ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారు ధన్యులు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైతే ధన్యులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వారి విజ్ఞాపనలో దేవుని దగ్గరికి దూపం వల్లే వెళ్తాయి అని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే, చూడండి, హెబ్రీ రాసిన పత్రిక చివరిగా ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం. ఈ లోకంలో మనం చేసే ప్రార్థన చాలా ధైర్యంతో మనం చేసేవారుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక
మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఎట్లా చేరాలి మనం దేవుని దగ్గరికి? ధైర్యంగా మనం దేవుని సన్నిధికి రావాలి. ధైర్యం అనేది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొన్ని మాటలు వింటా ఉన్నా. ఏమంటా ఉన్నారంటే బైబిల్ అనేది మంచి పుస్తకం కాదు, ఏది పడితే అది ఉంది, వరుసలు లేవు అని రకరకాలుగా వింటా ఉన్నాం. అయితే ఉదాహరణ, ఒకవేళ ఒక హత్య జరిగిందనుకోండి, హత్య గురించి ఒక పత్రికలో రాశారు, ఒక న్యూస్ పేపర్లో. ఇప్పుడు మనం న్యూస్ పేపరు వాళ్ళు హత్య చేశారంటారా, లేదంటే కత్తి పెట్టి పొడిసినోడు హత్య చేసినట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా వచ్చి మన దగ్గరికి ఫలానా పాపం చేశారు కదా, అబ్రహాం గురించి మీరు ఎట్లా చెప్తా ఉన్నారు, మరి ఇట్లా జరిగింది అని చెప్పి ఒకవేళ అన్నారే అనుకోండి, మనం సమాధానం చెప్పగలగాలి. మనం కూడా ఏం తెలియకుండా మనం నోరు తెరిసామనుకుంటే ఉపయోగం లేదు. ఒకవేళ పాపం జరిగింది అనుకుందాం, అయితే దాని గురించి మనకు బైబిల్లో రాశారు. ఒకవేళ దేవుడు హైట్ చేయొచ్చుగా, పక్కన పెట్టేయచ్చుగా. అయితే ఉదాహరణకి హత్య చేసి ఫలానా వాళ్ళు హత్య చేశారు అని రాశారు. ఎవరు చేసినట్లు వచ్చా? ఆ వార్తాపత్రికలో రాసిన అతను హత్య చేసినట్లా, లేదంటే హత్య చేసిన వాడు హత్య చేసినట్లా? చేసిన వాడే హత్య చేసినట్లు. మరి రాసిన వాడిది ఎట్లా తప్పయిద్ది? చేసినోడిదేగా పాపం. మరి బైబిల్లో రాయబడి ఉంది ఇది తప్పు అని చెప్పి ఎక్స్ క్రిస్టియన్ అని, లేదంటే ఎక్స్ పాస్టర్ అని చెప్పి రకరకాలుగా చెప్పుకొస్తూ ఉన్నారు. మన జీవితంలో బైబిల్ ఎప్పటికీ జరిగింది ఉంది, జరగబోయేది ఉంది, జరుగుతున్నది ఉంది బైబిల్. దాన్ని మనం గ్రహించగలిగితే ఇంకా చాలా జ్ఞానం ఉంది. దేవుడు మనకి చాలా జ్ఞానం రాయించి పెట్టాడు. ఎజ్రా గారి చేత 243 గ్రంథాలు రాయించాడు. ఎప్పటికీ అవి అర్థం కాక చుట్టలట్లా పెట్టి అక్కడ అంతే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనం మేధస్సుకు అందదు కాబట్టి అవన్నీ పక్కన పెట్టి వదిలేశారు. ఆ మ్యూజియంలో అట్లా పడి ఏడుస్తూ ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే మనకు అర్థం కాదు, అంత జ్ఞానం లేదు. ఈ బైబిల్ పట్టుకొని ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉంది, మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన మనతో పాటు యొక్క శ్రమను అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఆయన పాపం చేసినట్లు ఎవరు గుర్తించలా. కాలాన్ని 2 ముక్కలుగా చేశాడు యేసుక్రీస్తు వారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా అయింది. అయితే ఈ అందులు ఏమంటా ఉన్నారంటే అసలు యేసుక్రీస్తు వారే లేరని చెప్పి ఈ లోకంలో చెబుతూ ఉన్నారు. క్రిస్మసే లేదు, అసలు ఆయన పుట్టలేదని చెప్పి ఈ లోకంలో ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు అంటున్నాడు. ఏమనంటే 15 వచనం చివరిలో అంటా ఉన్నాడు, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి పాపం ఆయన జీవితంలో లేదు. మరంత పరిశుద్ధుడినే ఈ లోకంలో ఎన్ని మాటలు అంటా ఉన్నారు. ఎవరైనా సరే దేవుణ్ణి అవమానిస్తే ఖచ్చితంగా వారు ఆ యొక్క ఎఫెక్ట్ వాళ్ళకు ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియో చూస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటా, వాడికి రిప్లై ఇవ్వాలనుకుంటా, నా మనసు ఒప్పుకోదు, దేవుడే చూసుకుంటాడని వదిలేస్తూ ఉంటాను. మన జీవితంలో ధైర్యంతో మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. అందుకంటా ఉన్నాడు ఏమనంటే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. మన జీవితంలో దేవుని యొక్క సహాయం కావాలంటే దేవుని దగ్గరకు మనం వచ్చి ధైర్యంతో దేవుని యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మనం దేవుని దగ్గరికి రావటం లేదు కాబట్టి మనం ఆశీర్వదించబడటం లేదు, దీవించబడటం లేదు, మన యొక్క బ్రతుకులు మారటం లేదు. అదన్నా కొంచెం కష్టమే, కానీ మారాలి. ఎందుకంటే లోకం మనకి సంఘంలోకి వచ్చేసింది. సంఘం అపవాది అంత బలంగా పనిచేస్తూ ఉంది. అపవాది పనిచేస్తూ ఉంటే మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తా దేవుని సన్నిధికే రాలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మనం ఎందుకు విజ్ఞాపన చేయాలని మనం పరిశీలన చేసినట్లయితే, మనం ఆత్మీయమైన ఎదుగుదల కోసం మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండడానికి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క నడిపింపు కోసం మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మనం ధైర్యంతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎందుకు విజ్ఞాపన చేయాలంటే,
ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసి పొందేవారుగా, దీవించబడేవారుగా, అభివృద్ధి చెందేవారుగా, ఆశీర్వదించబడేవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపన చేద్దాం.